మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు సోమవారం రోజు సోమవతి అమావాస్యను పురస్కరించుకొని ఎంతో విశేషంగా మీరు ఎలాంటి రెమెడీస్ చేసుకొని ఎంతో అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి భావనతో, ఎందుకంటే అమావాస్య అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతి. మనకు దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆవిర్భావంగా ఎంతో పూజలు చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఈ యొక్క సోమవతి అమావాస్య మనకు ఎంతో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. సోమవారము సోమవతి అమావాస్య రావడం అనేటువంటిది మన అదృష్టంగా భావన చేసుకోండి. మరి సోమవారము సోమవతి అమావాస్య అంటే ఏమిటి అంటే, ఒకసారి చూసుకున్నట్టయితే మన పురాణంలో, శివ పురాణంలో దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెడుతూ ఉండగా, మరి ఆ యొక్క యజ్ఞానికి శంకరుణ్ణి తన సతీదేవిని పిలవకుండా అందరినీ కూడా పిలిచి ఆ యొక్క యజ్ఞాన్ని చేస్తూ ఉండగా, తన మూడవ దృష్టితో చూసినటువంటి ఈశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చొని ఉంటాడు. మరి తన యొక్క సతీదేవి నాథ నేను వెళ్తా అని చెప్పంటే, మీరు వెళ్ళొద్దు అని చెప్పి యొక్క ఈశ్వరుడు అంటాడు. అయినా కూడా తన మాట పడచేవిన పెట్టి మరి పక్కన పెట్టేసి వెళుతుంది. అక్కడికి వెళితే తన యొక్క రాకను చూసినటువంటి తన తండ్రి అసలు తనను ఏమాత్రము కూడా పట్టించుకోకపోగా అసలు ఎవరూ పట్టించుకోరు తనని. ఎందుకంటే ప్రపంచానికే బిగ్ బాస్ మన ఈశ్వరుడు. మరి అలా ఏ పూజకైనా, ఏ పూజ తదనంతరమైనా కూడా సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంతే. ఈశ్వరునికి మనము ఎంతటి శక్తిని పెంచితేనే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి సమయంలో ఈశ్వరుడు ఇస్తాడు. నేను ఏదో అభిషేకం చేసుకున్నా అంటే, నువ్వు కాదు అక్కడ చేసుకుంది, శంకరునికి నువ్వు అభిషేకం చేసి ఒక పవర్ జనరేట్ చేసావు అక్కడ. ఈశ్వరుని దృష్టిలో ఓకే, ఈశ్వరునికి ఒక పవర్ ఇచ్చావు అక్కడ. మనకు ఏ విధంగా అయితే బూస్ట్ తాగుతున్నామో, భోజనం తింటున్నామో, వాటర్ తాగుతున్నామో, దేవునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేయటం వల్ల వారికి ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పవర్ జనరేట్ అయ్యేటువంటి సందర్భంలో మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారు మనల్ని అబ్జర్వ్ చేసి తప్పకుండా మనకు ఓకే, వీడు ఒక రోజు నాకు అభిషేకం చేశాడు, తప్పకుండా వీడిని నేను ఈ విధంగా కాపాడతాను అనేటువంటి భావనలో కాపాడతాను. అయితే పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి ఆ యొక్క కర్మకు ఈ అభిషేకం సరిపోకుంటే అది ఎవరు ఏం చేయలేరు. దానికి అర్థమవుతుంది కదా. కనుక ఇక్కడ మరి ఈ యొక్క దక్షుడు తలపెట్టినటువంటి యాగానికి తన సతీదేవి వెళుతుంది. అక్కడ ఎవరు పట్టించుకోకపోయేసరికి అవమానంతో అక్కడే చేసేటువంటి యాగంలో పడి మరణిస్తుంది. ఎప్పుడైతే మరణిస్తుందో తనకు అర్థమైనటువంటి యొక్క ఈశ్వరుడు కోపంతో రగిలిపోతాడు. ఊహించుకోండి ఒక్కసారి, ఈశ్వరునికి కోపం వస్తే ఎట్లుంటుంది. కోపంతో రగిలిపోయి తన వెంట్రుకలను మొత్తం కూడా విరబోసుకొని నాట్యం చేస్తూ ఉంటాడు కోపంతో. ముల్లోకాలు కూడా అల్లడిల్లిపోతుంటాయి. తన జటాజూటం నుండి వీరభద్రుడు పుడతాడు 10 చేతులతో. అతి భయంకరంగా కూడా చూస్తేనే భయం అయ్యేటువంటి విధంగా వీరభద్రుడు పుడతాడు. తన భద్రకాళితో సహా వీరభద్రుడు వస్తాడు. తన సతీదేవి తన భార్యతో సహా వీరభద్రుడు, భద్రకాళి అమ్మవారు ఇద్దరు కూడా తన జటాజూటం నుండి రాగానే తను ఈశ్వరుని యొక్క కోపాన్ని గమనించి వెంబడే శంకరుని యొక్క ప్రమద గణాలను అన్నింటినీ కూడా తీసుకొని దక్షునింటికి వెళతాడు. అక్కడికి వెళ్ళి కనబడ్డ వారిని కనబడ్డట్టుగా కూడా చితక బాదుతూ ఉంటారు. చంద్రుడు కూడా అక్కడే దాక్కొని ఉంటాడు ఒక మూలన. మనకు రోజు దర్శనం చేసుకునేటువంటి చంద్ర భగవానుడు కూడా అక్కడే ఉంటాడు. ఆ చంద్రుని చూసినటువంటి యొక్క శంకరుని యొక్క ప్రమద గణాలు చంద్రుని కూడా చితక బాదుతాయి. పొట్టు చంద్రుని కొట్టిన తర్వాత ఏడుస్తూ భయపడుతూ శంకరుని దగ్గరికి వచ్చి శరణు వేడుకుంటాడు ఈ యొక్క చంద్రుడు.
తండ్రి ఈ ఒక్కసారి మన్నించండి, మరొకసారి ఎప్పుడు నేను మీ యొక్క మాట జవదాటను అని చెప్పి ఎంతో భక్తితో వేడుకోగా తన భక్తికి మురిసిపోయినటువంటి ఆ యొక్క ఈశ్వరుడు ఒక వరాన్ని ఇస్తాడు. సోమవారం రోజు ఎప్పుడైతే అమావాస్య వస్తుందో ఆ రోజు నన్ను అభిషేకించుకో, తప్పకుండా నీ బాధ మొత్తము నివృత్తి అవుతుంది, నీ దెబ్బలు మొత్తము కూడా మటమాయమైపోతాయి అనేటువంటి వరాన్ని ఇస్తాడు. ఇది ఎప్పుడు? శ్రావణ మాసంలోనే జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య మనకు సోమవతి అమావాస్య, ఎంబడే చంద్రుడు ఆ యొక్క ఈశ్వరుడు చెప్పినటువంటి విధంగా అభిషేకించుకుంటాడు. ఎట్లా? చక్కటి ఆవు పాలు, మన వద్ద అంతా ప్యాకెట్ పాలు, ఇక తప్పదు, కానీ ప్యూర్ ఆవు పాలు, ఈ ఆవు పాలతోనే తోడు వేసినటువంటి ప్యూర్ ఆవు పెరుగు, ఈ రెండింటితో వచ్చినటువంటి నెయ్యి, ఓకే, ప్యూర్ ఆవు పాలు, ప్యూర్ ఆవు పెరుగు, పెరుగును చిలుకగా వచ్చినటువంటి నెయ్యి, ఈ మూడు ప్యూర్గా ఉండి, నాలుగవది పుట్ట తేనె ప్యూర్గా ఉండాలి. ఇప్పుడంతా కల్తీ హనీ బాటిల్స్ అని ఏమో ఏమో వచ్చేస్తున్నవి. చెరుకు రసము, చక్కెర అవసరం లేదు, చెరుకు రసం. పంచామృతాలలో పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి అంటారు కదా, కానీ చక్కెర బదులుగా చెరుకు రసాన్ని తీసుకెళ్ళండి. ఎవరైతే ఈ యొక్క 5 ఈశ్వరునికి ప్రదోష కాలములో అంటే 5:30 ప్రాంతంలో అభిషేకించుకుంటారో వీరి జాతకంలో చంద్రునికి సంబంధించినటువంటి దోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపిస్తుంది అని అనుకునేటువంటి వారు కానీ, లేదా మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా, సొంత ఇంటి కళ నెరవేరాలి అన్నా, చర్మ సంబంధిత ఇబ్బందులున్నా, స్కిన్ ఇష్యూస్ ఉన్నా, ఓకే, విదేశీ ప్రయాణం కావాలి అన్నా, ఒక లగ్జరీ లైఫ్ మీకు కావాలన్నా కూడా చంద్రుడే మీకు ఇచ్చేది. కనుక తప్పకుండా ఈ సోమవతి అమావాస్య కథ నేను చెప్పింది చాలా షార్ట్కట్లో, ఇది చదివితే రోమాలు మొత్తము కూడా గూసు బంసే అవుతుంది. కనుక శివ పురాణంలో ఏదో ఒక పార్ట్ అన్న చదివేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మరొక విషయం ఏమిటంటే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి రోజు. అదేవిధంగా కుదిరితే వెండి, ఒక 1000 రూపాయలలో ఎంత వస్తే అంత వెండి, లేదా 500లో ఎంత వస్తే అంత వెండి, ప్యూర్ వెండిని దానంగా ఇవ్వండి. వెండి దానం ఇచ్చినా, నల్ల నువ్వులు దానం ఇచ్చినా కూడా మీ పితృదేవతలు మురిసిపోతారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మూడవ విషయం ఏమిటంటే సాహిత్య దానం, బియ్యం, పప్పు, కూరగాయ, చల్ల చమరు, ఓకే, ఒక పూట భోజనానికి ఏవైతే అవసరం పడతాయో ఇవి బ్రాహ్మణులకు ఇచ్చి దానం పెట్టండి. మరొకటి ఏమిటి అంటే బట్టలు, ఎవరికైతే అవసరంగా ఉన్నాయో దానం ఎప్పుడైనా కూడా మనకు ఎదుటివారు యూజ్ చేసుకునేటువంటి విధంగా ఇవ్వాలి. వాళ్ళ వద్ద 100 చీరలు ఉన్నవి, వారికే తీసుకెళ్ళి మరొక చీర ఇస్తే 100 ఒకటో చీర అవుతుంది, బీరువాలో మురిగిపోతుంది. కనుక లేని వారికి దానం చేయండి. ఒక ధోతి కావచ్చును, లేదా సారీ కావచ్చును, ఇలాంటి వస్త్రాలు రోడ్డు మీద ఎవరికైనా కూడా మీరు దానంగా ఇవ్వండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్నదానం. ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ లేదా లేని వారికి కానీ అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. ఈ యొక్క అమావాస్య రోజు అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు పొందుతారు. వినరా? ఆల్ ద బెస్ట్.